నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆపరేషన్ కాలనేమి, దేవభూమిలో ఏరివేత, దెబ్బకు దయ్యం వదలడం ఖాయం. మనం ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ గురించి విన్నాం. పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇది జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ కగార్, మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కొనసాగుతోంది. మరి ఆపరేషన్ కాలనేమి గురించి ఎవరైనా విన్నారా? దేవభూమిలో చేపట్టిన ఈ ఆపరేషన్ కాలనేమి ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మరి ఇంతకీ ఆపరేషన్ కాలనేమి అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది, దీని టార్గెట్ ఏంటి అనే దానిపై ఆంధ్రప్రభ విశ్లేషణ. ఆపరేషన్ కాలనేమి మన దేశంలో దేవభూమిగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఉత్తరాఖండ్లో కొనసాగుతోంది. ఇక్కడ ప్రజెంట్ కన్వర్ యాత్రతో పాటు చార్ధామ్ యాత్ర జరుగుతోంది. అనేక పుణ్యక్షేత్రాలకు, ఆలయాలకు నెలవైన ఉత్తరాఖండ్లో ప్రస్తుతం నకిలీ బాబాల బెడద ఎక్కువైంది. భక్తులను మాయ మాటలతో మోసం చేయడమే కాకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. శపిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో తప్పనిసరిగా పరిస్థితుల్లో ప్రజలు డబ్బు ఇవ్వవలసిన పరిస్థితులు వస్తున్నాయి. మరికొందరిని బెదిరించడంతో పాటు దూషించడం చేస్తున్నారు. అలా అని వీరంతా దొంగ బాబాలు అనుకోలేం. రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేవారై ఉండొచ్చు. మన దేశానికి సంబంధించిన రహస్య సున్నిత సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేసేవారు కూడా ఈ ముసుగులో ఉండే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక సామరస్యాన్ని కాపాడటంతో పాటు దేశ భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపరేషన్ కాలనేమిని చేపట్టింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న నకిలీ బాబాలకు చెక్ పెడుతుంది. స్వామీజీలు, సాధువుల రూపంలో ఉన్న వీరిని గుర్తించి అరెస్ట్ చేస్తుంది. సనాతన ధర్మం పేరుతో మతం ముసుగులో ప్రజలను దోపిడీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తొలిసారిగా ఆపరేషన్ కాలనేమిని ప్రారంభించింది. అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలతో ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు సామాజిక సామరస్యం, సనాతన ధర్మం ప్రతిష్టను దెబ్బతీస్తున్న నకిలీ స్వామీజీలు, నకిలీ సాధువులు, బాబాలపై చర్యలకు సిద్ధమైంది. ప్రజెంట్ ఈ కీలక ఆపరేషన్ కాలనేమి హరిద్వార్, డెహ్రాడూన్, అలాగే ఉధమ్ సింగ్ నగర జిల్లాలో కొనసాగుతోంది. అంతేకాదు కేవలం ఒక్క రోజులోనే 127 మంది నకిలీ సాధువులను అరెస్ట్ చేశారు. ఇక 5 రోజుల్లోనే వందల సంఖ్యలో ఫేక్ బాబాలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఆపరేషన్ కాలనేమి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే రామాయణంలో మోసానికి పేరుగాంచిన రాక్షసుడు కాలనేమి లక్ష్మణుడు యుద్ధంలో గాయపడినప్పుడు ఆయన ప్రాణాలను కాపాడే సంజీవిని మూలికను తీసుకురావడానికి ఆంజనేయుడు వెళ్తాడు. అయితే ఆయన్ను ఎలాగైనా ఆపాలని భావించిన రావణుడు కాలనేమిని పిలిపించాడట. సాధువు వేషాన్ని ధరించిన కాలనేమి హనుమంతుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ కాలనేమి మోసాన్ని గ్రహించిన హనుమంతుడు అతడిని హతమార్చుతాడు. దీని నుంచి ప్రేరణ పొందిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబాలను, సాధువులను పట్టుకోవడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కు కాలనేమి అనే పేరును ఎంచుకుంది. నకిలీ గుర్తింపు కార్డుల ఉనికి, బంగ్లాదేశ్ వ్యక్తుల అక్రమ ఇమిగ్రేషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా చేపట్టగా దీనికి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తుంది. ఇక గత సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ ఆపరేషన్ కాలనేమి కొనసాగుతోంది. మొత్తంగా ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా, వారంతా ఇలాంటి నకిలీ బాబాలు, సాధువుల చేతుల్లో మోసపోకుండా ఇలాంటి స్పెషల్ ఆపరేషన్లను దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.